సత్యవతి, ఏది ఏవైనా అది నా కొడుకుని తిట్టడం, వాడు బాధపడటం నాకు బాధగా ఉంది. దాన్ని మాత్రం ఊరికే వదలద్దు. అది నోరు పారేసుకుంటే మీరెళ్ళి చెయ్యి పారేసుకోండమ్మా. వాగించి రెచ్చగొట్టి పెద్దతనం చూడకుండా మిమ్మల్ని అంది అని పాట వాయించడమే. అలా చేస్తే అయ్యగారు కూడా ఏమీ అనరు. ఇవాళ నా చేతిలో అది అయిపోయిందే. నా కొడుకుని నాన్న మాట్లాడుతుందా? అది చెప్తా దాని పని. తులసి, ఏంటి ప్రియా? కుక్కర్ పెట్టాను. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళడం లేదే. మీ నాన్నకి కాఫీ ఇచ్చొస్తాను. సరేమా. ఇదిగోండి కాఫీ. రాత్రి తులసికి పెద్ద ప్రమాదం తప్పింది ప్రియా. మరే అసలు ఆ పురుగు ఎలా వచ్చిందంటావు? ఎలా రావడం ఏంటండి? దీపానికి పురుగులు రావడం మామూలేగా. అది దీపానికి వచ్చే పురుగు కాదు ప్రియా. దీపానికో పాపానికో వదిలేయండి. తలుచుకుంటేనే భయంగా ఉంది. దుర్గ ఫోన్ చేస్తుందేంటి? వదినా, ఏంటో మాట్లాడండి. అమ్మా దుర్గా, చెప్పమ్మా. అలాగే వస్తున్నానమ్మా. ఏదో పనుందంట, రమ్మంటుంది. ఏం పనుందంట? చెప్పలేదు. ఇదిగో చూడండి, అక్కడ వదిన ఏం మాట్లాడినా మీరేం పట్టించుకోవద్దు. నాకు తెలీదా ప్రియా? వదిన ఈయన్ని అర్జెంటుగా రమ్మనడం ఏంటి? ఏమై ఉంటుంది? ఇదేంటి? అమ్మ 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయమంది. ఇది ఒక్క విజిల్ వేయలేదు, కానీ పప్పు మాడిన వాసన వస్తుంది. అమ్మో, ఇంకా ఉంచితే పేలిన పేలుతుంది. ఏంటమ్మా కొడతాం? మరి విజిల్స్ నువ్వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నావు. మరో కుక్కర్ విజిల్ వేయడం లేదు, పప్పు మాడిన వాసన వస్తుంది చూడు. అందుకని నువ్వే వేసేస్తావా విజిల్స్? నీ చిన్నప్పటి కుక్కరు, నీకు మళ్ళీ ఇది కూడా. నీకు కేకలేసే ఓపిక లేదు, దీనికి విజిల్స్ వేసే ఓపిక లేదు. నీ పని నేను చేస్తున్నాను కదా, అలాగే దాని విజిల్స్ నేనే వేసా. తప్ప? చాలే, పని చెప్తే ఏదో ఒక కోతు వేషం వేస్తావు. అంతేలే, పనంతా చేయించుకుంటావు, అయిపోయాక ఇలా అంటావు. జరుగు. నీకు ఈ మధ్య అల్లరి ఎక్కువైపోయింది. ప్రియా, సామే వెళ్ళిపోయాడా? వదిన ఎందుకో ఫోన్ చేసింది, రమ్మంటే వెళ్లారు. దుర్గమ్మ రమ్మందా? నాన్నతో ఏం పని? దుర్గమ్మ వస్తున్నాడు. సామయ్య, ఇటు ఇక్కడున్నాను, ఇట్రా. ఏంటి దుర్గమ్మ, ఫోన్ చేసి రమ్మన్నావు? ఎందుకు? ఆదిత్యకు మంచి అందమైన పిల్ల, అణుకోగల పిల్లని చూశాను సాంబయ్య. ఆ పిల్లతో వీడికి పెళ్లి కావాలి. వాళ్ళు చిలక గోరింకల్లా ఉండాలి అంటే వాస్తు తెలిసిన ఒక ఆవిడ ఆ పక్కన అదిగో అక్కడ బలమైన చెట్టు నాటితే సంబంధం బలపడుతుంది, వాళ్ళ బంధం బలంగా నిలుస్తుంది అని చెప్పింది.
అందుకే ఈ చెట్లని వరుసగా అదిగో అక్కడ నాటిద్దామని చూస్తున్నాను. అయ్యయ్యో, పాదులు తీయడం నా వల్ల కాదమ్మా. అందుకే నీ చేత్తో మొక్క నాటితే అవి త్వరగా పెరిగి కాయ పువ్వు పూస్తుందని మరొకసారి చెప్పినట్టు గుర్తు సాంబయ్య. పెద్దవారు, చేతి చలువున్నవారు మీరడిగితే కాదనర్లే అమ్మా. నాటుతారులేండి. ఏమండి? దాందేముందమ్మా, అలాగే నాటుతా. ఆదిత్య బాగుండటమేగా మనకు కావాల్సింది. అవునవును, మనకు కాదు నాకు. దుర్గా తులసి గురించే అందమైన పిల్ల అనుంటుంది. దానికన్నా అందమైన అమ్మాయి ఎవరున్నారు తను చూడ్డానికి? వాళ్ల పెళ్ళైతే అంతకన్నా కావాల్సింది ఇంకేముంది? ఇదిగోండి, మొదలు పెట్టండి. హలో, వదిన గారు, దుర్గని మాట్లాడుతున్నాను. మీరు చెప్పినట్టు మా ఇంట్లో మొక్కలు నాటిస్తున్నాను. ఇంక సంబంధం ఖాయమైనట్టే. మీ అమ్మాయికి మా అబ్బాయికి ముడి పడినట్టే. మీరు చెప్పినట్టే వరుసగా నాటిస్తున్నాను. అన్ని పెద్ద పెద్ద చెట్ల రకాలే. అంటే దుర్గా ఆదిత్యకు వేరే సంబంధం చూసిందా? నేనొకటి అనుకుంటే దుర్గ ఇంకోటి చేస్తుందా? ఉంటాను వదిన గారు. ఏంటి సాంబయ్య ఆగావు? అబ్బే ఏం లేదమ్మా, ఇక్కడ చెదలు కనిపించింది. ఇక్కడ నాటడం మంచిది కాదేమో. మందేస్తే అదే పోతుంది. మొక్కలు నాటాల్సింది ఇక్కడే. అప్పుడే బాబుగారికి అనుకున్న పిల్లతో పెళ్ళవుతుంది. చెదపట్టకూడదు. నేను వదిలిస్తాను కదా సాంబయ్య, నువ్వు కాని. మొత్తం 4 చెట్లు నాటాలి. త్వరగా కానీ. మా నాన్నతో తోట పని చేయిస్తున్నావా? నా మీద కోపంతో ఇలా మా నాన్నని కష్టపెడుతున్నావా దుర్గమ్మ? నన్నేం చేయలేక మా నాన్న మీద చూపిస్తున్నావా నీ ప్రతాపం? పొరుగులు వదిలే బుద్ధి చూపించుకుంటున్నావు. చెప్తాను నీ పని, నీ సంగతి చెప్తాను చూడు. సాంబయ్య, అక్కడక్కడే తవ్వుతావేంటి? బాగా లోతుగా వెడల్పుగా తవ్వాలి. త్వరగా కాని. అలాగేనమ్మా. నాకెందుకో నువ్వు చూసింది నచ్చడం లేదమ్మా. ఇంకోసారి ఆలోచించు. ఏంటది? స్థలం అమ్మా, ఇక్కడ నాటడం మంచిది కాదేమో. అన్ని విధాలా ఇదే అనుకోలు. అన్ని చూసాకే ఇక్కడ డిసైడ్ అయ్యాను సాంబయ్య. వాస్తు ప్రకారం అక్కడే నాటాలి, అదే కరెక్ట్. తవ్వు. హలో, చెప్పండి సార్. అలాగే సార్, ఇప్పుడే వస్తున్నాను సార్. కానీ
దుర్గ చిన్న పని చెప్పింది. సరే సార్, ఒక్క నిమిషం. అమ్మా, బావ మాట్లాడతాడంట. చెప్పండి. సాంబయ్య అర్జెంట్ గా అటెండ్ అవ్వాలి. మార్కెట్ లో గొడవ జరుగుతుంది. పని ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. అలాగేనండి. వెళ్ళు సాంబయ్య, డ్యూటీ ముఖ్యం కదా. వస్తానమ్మా. ఆ, ఏంటి దుర్గమ్మ అలా పంపించేశావు? ఆయన ఫోన్ చేశారే, ఎక్కడో గొడవట. ఆ గొడవ ఏదో ఇప్పుడే రావాలా? బాలే తప్పించుకున్నాడు సాంబయ్య. ఏంటి, మా నాన్నతో మట్టి పని చేయించాలని ప్లాన్ చేశారా? మామయ్య ఫోన్ చేసి మార్కెట్ లో గొడవ జరుగుతుంది సాంబయ్య, అర్జెంట్ గా వెళ్ళమంటే పంపించారా? నీకెలా తెలుసు? హహా, ఫోను నాదే, గొంతు నాదే. నంబరే నా ఫ్రెండ్ది. ఏదైనా ఉంటే, నీకు దమ్ముంటే నాతో డైరెక్ట్ గా పెట్టుకో దుర్గమ్మా. మా అమ్మ నాన్నల మీద కాదు నీ ప్రతాపం. ఈ తులసితో పెట్టుకోవద్దు దుర్గమ్మా, నాకు చాలా రకాల స్ట్రోక్స్ వచ్చు. జాగ్రత్త. ఏయ్, ఛ! మనం మంచి అనుకుంటే అది చెడు తెలుస్తుంది బాబు. అన్నిటికీ మీ నాన్న చూపించే ప్రేమే దానికి కలిసైపోయిందిరా. పాపం అనుకుంటే పాపం అయిపోయింది. సరేలేని సర్దుకుపోవడం తప్పైపోయింది. ఏం నువ్వు అనేది? జరిగిన దాని గురించే చెప్తున్నాను. 10 మందిలో ఉత్త చేతులతో వెళ్లటం ఎందుకులే అని దాని గొప్ప పెంచడానికని నువ్వు నాకు కూడా చెప్పకుండా గిఫ్ట్ పట్టుకుని వెళ్ళావు. అసలు దానికి విశ్వాసం ఏమైనా ఉందా? వెనక ముందు చూడకుండా ఎంత మాట పడితే అంత మాట, ఏ మాట పడితే ఆ మాట నిన్ను అనేస్తుందా? ఒడ్డు పొడుగు అడ్డంగా ఎదిగింది. కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండకర్లే, అంతంత నిందలేసి మాట్లాడుతుందా నిన్ను? ఆయన ఆ కట్లపాం మీద ఊరందరికీ కక్షే. ఆ, ఎవరో పురుగు డబ్బాలో పెట్టిస్తే నిన్ననటవేంట్రా? దాని పొగరు కాకపోతే? దాని దగ్గర చాలా టెంపర్తనం ఉందిరా. మనకి మంచి జరుగుతుందని మన మంచి కోరుకున్న కావిడ 4 చెట్లు నైరుతి వైపు నాటించండి అనంటే, మీ నాన్న ఊళ్ళో లేరు కదా, మనవాడే కదా అని సాంబయ్యని పిలిచి 4 గోతులు తీస్తుంటే, గుంటనక్క ఎక్కడి నుంచి వచ్చి చూసిందో మీ నాన్నల గొంతు మార్చి మాట్లాడి నన్ను మార్చి వాళ్ళ నాన్నకి పని తప్పించి బయటకు పంపించిందిరా. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు దొంగ ఫోన్ చేసింది నేనే అని వెక్కిరింపు మాటలు మాట్లాడిందిరా అది. వదిలేసిన కొద్దీ వడ్రంగి పెట్టేలా ఫీల్ అయిపోతుంది. ముక్కుతాడు వేసి దాని పొగరు అణిచి పెట్టాలి బాబు. అసలు దాన్ని పాపం తలవకూడదు. తల్లి తండ్రి భయం లేదా దానికి? అడ్డు ఆపు అసలే లేదు. కీళ్లు విరిచి వాత పెట్టాలి దానికి. ఇప్పుడు నేనేమన్నా? నేనే తులసిని తిట్టించిన వాడిని అవుతాను. మామూలు ముక్కుతాడు కాదమ్మా, ముళ్ళు వేసి ముళ్ళు దూర్చి వేయాలి. అప్పుడే పోట్ల గిత్తల గట్టు దాటకుండా ఉంటది. బా చెప్పావు సత్యవతి. రే, ఆలోచించరా. నీ ఇంజనీరింగ్ బుర్ర పెట్టి ఆలోచించు. కుక్క కాటికి చెప్పు దెబ్బ అన్నట్టు దెబ్బకి దాని బుద్ధి మారిపోవాలి. గిఫ్ట్ బాక్స్ లో కట్ల పురుగులు పెట్టే టెక్నాలజీ అయినా నువ్వు నేర్చుకుంది ఇంజనీరింగ్ లో. మీరు చెప్పారు కదమ్మా, బాబుగారు ఊరుకుంటారా ఏంటి? ఒక్క మాటకి 100 మాటలు అప్పచెప్పి తీరతారు.
అమ్మ కోపం మీద నెయ్యి పోస్తుంది. టంగ్ స్లిప్ అయితే ప్రమాదం. ఆ? ఇదేంటి వీడు నేను సై అంటే వాడు సై అనేవాడు, దాన్ని అన్ని మాటలంటుంటే సైలెంట్ గా అలా వెళ్ళిపోతున్నాడేంటే? ఏంటి దాని అర్థం? నేను అన్నది విన్నట్ట విననట్ట? అదే నాకు అర్థం కావడం లేదు దుర్గమ్మ. ఆడ బుద్ధి మార్చమన్నావు, ఏడ బుద్ధి మారలేదు కదా. ఏం మాటలే అవి? వాడు కనకదుర్గ కొడుకు. ఎందుకైనా మంచిది ఆ ఇంటి మీద ఓ కన్నేసి ఉంచు సత్యవతి. మాట్లాడింది మామయ్య అని ఆ దుర్గమ్మ నువ్వు ఇద్దరు నమ్మేశారు. ఫోన్ విడిగానే అమ్మా బావ ఫోన్ అని ఈ సాంబయ్య, సరే నువ్వు వెళ్ళన్నయ్యా అని ఆ దుర్గమ్మ వెంటనే రియాక్ట్ అయ్యారు. అంత కరెక్ట్ గా ఎలా మాట్లాడావు తులసి? ఎంత బాగా మెచ్చుకుంటున్నారు. ఏంటి ఆ కోణంగి వేషాలని మందలించడం మానేసి గొప్ప ఘనకార్యం చేసినట్టు అలా ఎలా చెప్తారండి? కోణంగి వేషమో సారంగి వేషమో బాగానే ఇమిటేట్ చేసింది. చాలు చాలే ఆపండి. అది పిచ్చి వేషాలు వేయడం, మీరు దానికి వంత పాడ్డం. అయినా అదేమైనా పరాయిల్లా? మనవాళ్లే కదా. మంచి అని ఏదో 4 మొక్కలు నాటిస్తే తప్ప? ఆ మాత్రం చేయకూడదా ఏంటి? చెడగొట్టే చేష్టలు కాకపోతే. నీకు అసలు విషయం తెలియక మంచి అనుకుంటున్నావు. నాకు బావకు నచ్చని విషయం తెలుసా? దుర్గా ఆదిత్యకు వేరే సంబంధం చూస్తుంది. ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఇది చేసింది మంచి పని. ఏంటమ్మా నువ్వు మంచి మంచి అని మీ వదిని తెగ వెనకేసుకొస్తున్నావు? నన్ను తప్పుపడుతున్నావేంటి? వ్రతం అని పిలిచి నాతో గొడ్డు చాకరీ చేయించిన విషయం మర్చిపోయావా? అలాంటి కుట్ర మళ్ళీ ఏదో కడుపులో పెట్టుకుని ఆ చెట్లు నాటే కార్యక్రమం పెట్టింది. అదేం కేసీఆర్ హరితహారం కాదు, చంద్రబాబు నాయుడు చెట్టు నీరు కాదు. ఆవిడ మనసు తెలిసి కూడా మంచెట్టవేంటి మంచి? నీలా నేను పెడగా ఆలోచించనే, అందుకే నాకు మంచి అనిపిస్తుంది. నేనేం పెడగా ఆలోచించటం లేదు. పెడాసరం వాళ్ళు, దుర్మార్గాలు ఆవిడివి. భారతంలో అదేదో అంటారే దుష్ట చతుష్టమయమని, అలా దుర్గమ్మ, మంగళాంబ, మల్లీశ్వరి, సత్యవతి కలిసి కుట్రలు చేస్తున్నారు. అది తెలుసుకో ముందర. ఇలా తప్పు తప్పు అని అమ్మలు అంటుంటారని ఆడపిల్లలకి అమ్మల కన్నా నాన్నలంటేనే ఇష్టం అంటారు. ఏంటే నువ్వంటే నాకిష్టం లేదన్నట్టే మాట్లాడుతున్నా? నీకెంత ఇష్టమైనా ఆ అన్న వదినల తర్వాతే. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు తులసి. నిన్ను బాధ పెట్టడం ఎందుకని ఆలోచిస్తున్నాను గాని, లేకపోతేనా ఆ దుర్గమ్మని ఎప్పుడో ఉతికి ఆరేసేదాన్ని. మా వదినం చేతకందేం కాదు. తను మా అన్నయ్య కోసమే తగ్గుతుంది. లేకపోతే నిన్ను 3 సార్లు ఉతికారేసేది. ఏంటి ఆవిడ నన్ను ఆరేసేది? ఇక్కడ బిడ్డనైపోయాను గాని ఆవిడ కూతురుగా పుట్టుంటే నేనే ఆవిడికి ప్రథమ శత్రువునై ఉండేదాన్ని. వంకర ఆలోచనలకి కళ్ళెం వేసేదాన్ని. డాక్టర్ అంటే ఇక్కడికొచ్చింది. మగ్గం మడతడిపోయేది. నమస్తే అండి. నమస్తే అండి. కూర్చోండి. నేను మంచినీళ్ళు తెస్తానమ్మా. ఏంటి తులసి, ఏదో కనకదుర్గకు కూతున్నై పుట్టుంటే బాగుంటుందంటున్నా? టార్చర్ పెడుతుంది. మీకేం తెలుసులండి మా బాధలు. అవి భరించలేక అనాల్సి వచ్చింది. ఈవిడి గారేమో ఆవిడ గారికి సపోర్ట్ చేస్తుంది. నువ్వు లోపలికెళ్ళు. దాని మాటలకేం కాని మీరేదో పని మీద వచ్చినట్టున్నారు. నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ బిల్డింగ్స్ 2 అద్దెలకిచ్చేసా.
కాస్త వాటి వసూళ్లు మెయింటెనెన్స్ మీకు అప్పచెప్పి వెళ్దామని ఇక్కడికి వచ్చా. అసలే డిపార్ట్మెంట్ మనిషివి కదా. ఓ దాందే ఉందండి, వాడి సంగతి నాకు వదిలేయండి. ఈ మాట అంటారన్న నమ్మకంతోనే అంతా మా సాంబయ్య చూసుకుంటారని వాళ్లతో చెప్పేశా. చాలా థ్యాంక్స్ సాంబయ్య. చిన్న విషయానికే థ్యాంక్స్ ఎందుకండి? అది సరే గాని తులసి కనకదుర్గకి కూతుర్నే పుట్టుంటే అంది కదా.